आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने गुंटूर जिला के मंगलागिरी में 11वीं कौमी हैंडलूम डे में की शिरकत। इस मौके पर उन्होंने कहा कि अमरावती में हैंडलूम म्यूजियम कायम किया जाएगा। हैंडलूम हिंदुस्तानी ताकत, सखावत और रिवायात की अलामत है। ज़राअत के बाद टेक्सटाइल की सनत सबसे ज्यादा रोजगार फराहम करने वाली सनत है। उन्होंने कहा कि हुकूमत ने 50 साल की उम्र में ही हैंडलूम वर्कर्स को पेंशन देने का फैसला किया है। हैंडलूम वर्कर्स छोटी उम्र में ही बीमार हो रहे हैं, इसीलिए 50 साल की उम्र में पेंशन देने का फैसला किया गया है। इस प्रोग्राम में रियासती वजीर नारा लोकेश और दिगर ने भी शिरकत की। చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు. ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థ పడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను.